అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి పూర్తిగా కల్తీ మద్యం కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోయిన నావని చెప్పి టీడీపీ చెప్పింది. నిజంగా మీ పార్టీ కల్తీ మద్యంలో పీకల దాకా మంచి ప్రశ్న వేశారు సార్. మునిగిపోయిందా? మంచి ప్రశ్న వేశారు. గత 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి సార్? 42,000 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. గౌరవ ముఖ్యమంత్రి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి ఆ 2019లో 42,000 బెల్ట్ షాపులు ఉంటే అవి తీసేశారు సార్. క్లోజ్ చేసేసి ఈ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఒక పారదర్శకంగా, అంటే మండలానికి ఒకటి కొత్త పాలసీ తీసుకొచ్చి మండలానికి ఒకటి, అక్కడక్కడ రెస్టారెంట్ కంటే అవాయిడ్ చేయడానికి, ప్రజలకి దూరం చేయడానికి కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా క్లియర్గా ఎక్సైజ్ శాఖలు కానీ అందరికి కానీ క్లియర్ కట్గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చి ఎక్కడైతే అక్రమంగా ఎక్కడ మద్యం తయారు చేయకుండా క్లియర్గా ఏర్పాటు చేసి ఒక స్కాన్ ఏర్పాటు చేశారు సార్. ఆ స్కాన్ ద్వారానే ఆ మద్యం తీసుకోవాలని. అసలు స్కానర్ లేదనేది కదా టీడీపీ ప్రధాన ఆరోపణ. ఎక్కడ కూడా పేమెంట్ స్కానర్ అనేది లేదు. డబ్బులు తీసుకోబట్టి ఇదంతా సొంత కంపెనీలు సొంత బ్రాండ్లు అమ్మారు, దానిలో దోచేసారు అనేది ప్రధాన ఆరోపణ. మీరేమో స్కానర్ల ద్వారా అమ్మకాలు జరిగి మీరు చెప్తారు. టీడీపీ వాళ్ళది మనం చూసాం. టీడీపీ వాళ్ళు కేవలం లిక్కర్ మీద దొరకటం అనేది క్లియర్ కట్గా అక్కడ కనపడుతుంది. అక్కడ తంబలపల్లిలో ములకల చెరువు దగ్గర ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి గారు అని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ డంప్ ఏర్పాటు చేసి క్లియర్గా కొన్ని కెమికల్స్, స్పిరిట్స్ కలిపి అక్రమ మద్యాన్ని తయారు చేసి పంపించడం ఈ రాష్ట్రానికి అనేది క్లియర్గా ప్రతి ఒక్కరిని అడిగినా సరే చెప్తారు సార్. దాన్ని అది తీసుకొచ్చి ఎవరికి మళ్ళీ మా బీసీ నాయకుడు మాజీ మంత్రి దానిలోనే బిగ్ బాస్ మీ పార్టీ మాజీ మంత్రి అని చెప్తున్నారు కదా, అరెస్ట్ కూడా జరిగింది సార్. మా జోగి రమేష్ మాజీ మంత్రి గారు ఏం చేశారంటే ఇబ్రహీంపట్నంలో కూడా డంప్యాడ్ చేసి ఏది కెమికల్స్ తయారు స్ప్రిట్ చేస్తారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ప్రశ్నించడానికి వెళ్ళారు సార్. అక్కడ వెళితే ఏం చేశారు, దాన్ని మీడియా ద్వారా చూపిస్తే ఓహో ఈ జోగి రమేష్ మన నూరుకోడని ఆ జనార్దన్ ద్వారా ఒక వీడియోని క్లిప్, ఏది జనార్దన్ గారికి జోగి రమేష్ గారికి ఏదో లింక్ ఉన్నట్టు ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే జనార్దన్ సాక్షాత్ చెప్పాడు కదా, జోగి రమేష్ గారు ఏంటంటే ఇలా చేయమన్నాడు, నాకెంత 3 కోట్లు డబ్బులు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు యాడ్ చేయాలని చెప్పి జోగి రమేష్ గారు క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు. నాకు ఆయనకి సంబంధాలు లేవు, వాట్సాప్ లో మెసేజ్ల వరకే, అవి డంపింగ్ మెసేజ్ చేస్తారు, ఏదైనా చేస్తారు అని. సార్ నా మీద కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేయొచ్చు, ఇంకొక ఆయన మీద కూడా ఇంకోటి తప్పులు చేయొచ్చు ఫేక్ గా, అవన్నీ ఎలా నమ్ముతారు సార్? అసలు సరే ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. నేను ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళ సోదరుడు ఎక్కడ ఉన్నారు సార్? వీళ్ళు లిక్కర్ క్లియర్ గా దొరికారు కదా, వీళ్ళు జైల్లో ఉన్నారా? జనార్దన్ ఎక్కడ జైల్లో ఉంటే మరి వీడియో ఎలా రిలీజ్ చేస్తారు? రిలీజ్ చేయకూడదు కదా, జైల్లో ఉంటే ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా. ఎలా తీసుకెళ్ళి రిలీజ్ చేశారు? ఫోన్ ఎవరి ద్వారా రిలీజ్ చేశారు వీడియో? క్లియర్ కట్ గా జోగి రమేష్ గారు చెప్పారు, నాకు ఆయనకి సంబంధం లేదు, నో రిలేషన్షిప్ బిట్ బోత్ మెంబర్స్ అని క్లియర్ గా చెప్పారు. ఇద్దరు ఒకే ఏరియాలో ఒకే సందులో ఉంటారు కదా అనేది, ఉంటామనేది ఆయన చెప్తారు. మీరు నేను ఒకే సందులో ఉంటాం సార్. నేను ఏదో కుంభకోణం చేస్తాను, మేము మన ఇద్దరం కలిసే ఉన్నాము, మిమ్మల్ని తీసుకెళ్లి ఏదో సందర్భం బట్టి జైలు వేస్తారు సార్. మీరు నా మీద రిలీజ్ చేస్తే మన ఇద్దరికి సంబంధం ఉన్నట్టునే సార్? లేదు. ఎలా నమ్ముతున్నారు సార్ ఇది? ఎంత అంటే జోగి రమేష్ గారు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తీసుకెళ్లి ఏదో దాని మీద లిక్కర్ మీద అరెస్ట్ చేస్తాము. అయినా మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కానీ 16 నెలల్లో ఎన్ని అరెస్టులు చూడలేదు సార్? సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తే కేసు పెడుతున్నారు, ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు పెడుతున్నారు. ఎక్కడ ఎన్ని అరెస్టులు? నిన్న కానీ మొన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లండన్ నుంచి వస్తే అతను భాస్కర్ రెడ్డి లండన్ నుంచి వస్తే అతని తండ్రి గారు కొన్ని కోల్పోయి ఉంటే, బాధలో ఉంటే హాస్పిటల్కి వెళ్తే, వైద్య పరీక్షలకు వెళ్తే తీసుకెళ్లి అరెస్ట్ చేసి నెల్లూరు తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. మహిళా నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెడితే మరి ఏం చేస్తారు సార్? మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు అసభ్యకరంగా పెట్టారనేదే ప్రధానమైన ఆరోపణ. కొన్ని విషయాలు చెప్పాను సార్. అసలు కొంతమంది వాళ్ళు పార్టీకి కొన్ని టైటిల్స్ పెట్టేసి ఫేక్ పోస్టులు పెట్టేసి ఎవరి మీద ఒకటి తోసేస్తున్నారు సార్. ఇది రియల్ సార్. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా నేను ఒకటే తెలియజేశాను సార్, వ్యక్తిగతంగా దూషణ అనేది చేయకూడదు సార్. పార్టీలో ఏదైనా ఉంటే సబ్జెక్టుగా ప్రతి విమర్శలు చేసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి నేను ఎవరికి హక్కు లేదు సార్. అది ఎవరికి సంబంధం లేదు. రిలేషన్ మీద కానీ వ్యక్తిగతంగా కానీ ఏ పార్టీకైనా, మా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా సరే, టీడీపీ పార్టీకైనా సరే, సిపిఐ కానీ, సిపిఎం, బీజేపీ, ఎనీ పార్టీస్ వ్యక్తిగతంగా విమర్శలు అనేది చేసుకోకూడదు సార్. ఏదైనా చేతనైతే రాజకీయం పరంగా మాట్లాడాలి మనం,
విమర్శలు ప్రతి విమర్శలు ప్రతిపక్షంగా పోరాడాలి, అధికారం ఉంటే వాళ్ళు పోరాడాలి, అంతేగాని ఇలా పోస్టులు పెట్టి ఇలా చేస్తున్నారు. కానీ కొన్ని మంది మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అక్రమ అరెస్టులు చేస్తున్నారు సార్. ఇది రియల్లీ సార్. ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు, ఏదో విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే అక్రమ అరెస్టులు చేస్తే కోర్టులో కేసు నిలబడవు కదా. ఎందుకు సార్? చూస్తూనే ఉన్నారు కదా సార్, 2-3 కేసులు ఎలా అయినాయో హైకోర్టులోకి వెళ్తే. అప్పీల్ చేస్తే ఏ విధంగా వచ్చినాయో చూశారు కదా. పోలీసుల మీదే ముట్టికాయలు వేసినట్టు కనపడుతుంది కదా. నేను కూడా పోలీసు వారిని అందరూ అనట్లేదు సార్. కొన్ని మంత్రులు కొన్ని డెమోక్రసీ రాజ్యాంగం కూడా పాటించకుండా ఇష్టానుసారంగా తీసుకెళ్లి ఏదేదో చేద్దాం అనుకున్నాను సార్. ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీకి శాశ్వతం కాదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, రేపు వైసీపీ రావచ్చు సార్. కానీ కొంత అనేది డెమోక్రసీ అనేది పాటించాలి. పాటించకపోతే మనకి ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు నేను అతను చేశాడని ఈరోజు రేపు నేను చేయొచ్చు. దయచేసి ఈ రాష్ట్రం ప్రజలు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీద సూపర్ 6 పథకాల గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇప్పటికే ఆల్రెడీ సూపర్ 6 అంతా కంప్లీట్ అయిందని చెప్తారు. సూపర్ 6 ఎన్ని హామీలు ఇచ్చారు సార్ ఈ రాష్ట్రంలో. మీ ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదాత సుఖీభవ 2 సంవత్సరాలు 16 నెలలు గడుతుంది, 5,000 రూపాయలు ఇచ్చారు. జాబ్లెస్ పీపుల్కి ఏమైనా ఇచ్చారా? ఇవాళ విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ పెట్టారు. మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇల్లు తల్లికి వందనం పెట్టారు. అయినా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే మళ్ళీ కాపీ చేసి పెట్టారు సూపర్ 6లో. 3 సిలిండర్లు అవి ఎప్పుడో అసలు ఇచ్చారో ఇవ్వలేదు కూడా క్లియరెన్స్గా తెలియదు. వాలంటరీ వ్యవస్థని తీసి పడేశారు. వీళ్ళు చేసే దందాలు ఏంటంటే లెక్కర్ దొరికితే అక్కడ దొరికితే ఎక్కడ దొరికినా ఎవరి మీద ఒకటి వైసీపీ మీదకి తోసేయాలి. మా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ రావాలి. అంటే ఆధారాలు లేకుండా కేసులు కట్టకూడదు కదా. ఆధారాలు లేకుండా కేసులు ఎలా కడతారంటారు? ఆధారాలు ఏదో ఒకటి సృష్టిస్తారు సార్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను సార్, ఏదో లెక్కర్ మీద ఏదో మీద తోసేస్తారు. నేను చేయకపోయినా మరి వాళ్ళ అధికారం ఉంది కదా, వినాలి తీసుకెళ్తారు కదా. అధికారం శాశ్వతం కాదు కదా ఎవరికి. అదే సార్ నేను అది వాళ్ళు ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం కదా సార్. తర్వాత సంగతి తర్వాత అనుకుంటున్నారు సార్ వాళ్ళు ఎవరైనా. అది నేను ప్రశ్నించేశాను. కానీ నేను ఇందాక చెప్పాను కదా సార్ మీతో, అధికారం ఏమీ శాశ్వతం కాదు. ఎందుకంటే ఏదైనా ఉంటే సబ్జెక్టుగా మాట్లాడుకోవాలి. ఏ డిబేట్లో అయినా సరే, ఇంటర్వ్యూలో అయినా సరే, పార్టీ తరఫున కానీ, లేకపోతే పోస్ట్ పెట్టేది కూడా మంచిగానే పెట్టాలి సార్. ప్రశ్నించే గొంతుగా పెట్టాలి కానీ వికృతిగా పెట్టకూడదని కూడా నా భావన. అది ఇప్పుడు మా భారతమ్మ మీద అమ్మగారే మాకు అదేందా. అదేవిధంగా మేము మా పార్టీ అవతల పార్టీ అయినా సరే, టీడీపీ భువనేశ్వరం కూడా అమ్మగారిలాగే చూసుకుంటాం. ఎందుకంటే టీడీపీ పార్టీ అయినా ఇప్పుడు వ్యక్తిగతంగా అదేందా తల్లిలాగే భావించుకుంటాం భారతమ్మని కానీ భువనేశ్వరం. ఆ విధంగా అనుకోవాలి కానీ ఏదేదో మాట్లాడితే విస్తృతిగా. చంద్రబాబు నాయుడు గారు కన్నా వ్యక్తిగతంగా పెద్దలు గౌరవిస్తాం. మా జగన్ గారు దేవుడు. ఎవరైనా వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున మా స్టాండ్ అనేది నిలిపించుకుంటాం వైసీపీ పార్టీ తరఫున. అది సార్ మా నినాదం.